హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో మళ్లీ లాక్డౌన్ వస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ గారు కోవిడ్ టైంలా రెడీగా ఉండాలి అన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజమా లేక సోషల్ మీడియాలో ఫేక్ హైప్నా? ఈ వీడియో చూశాక మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొదట అసలు సమస్య ఏమిటి చూద్దాం. ప్రపంచాన్ని నిజంగా షేక్ చేస్తున్న విషయం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం. ఇది సాధారణ వార్ కాదు. ఇది ఎప్పుడైనా పెద్ద స్థాయికి పెరిగే టెన్షన్ జోన్. ఈ యుద్ధం వల్ల మిసైల్ దాడులు, డ్రోన్ అటాక్స్, మిలిటరీ యాక్షన్స్, మధ్యప్రాచ్యం మొత్తం ఇప్పుడు ఒక హై అలర్ట్ జోన్ అయిపోయింది. ఒక చిన్న మిస్టెప్ జరిగినా ఇది వరల్డ్ వైడ్ క్రైసిస్గా మారే ఛాన్స్ ఉంది. అందుకే ప్రపంచ దేశాలు టెన్షన్లో ఉన్నాయి. ఇండియా కూడా అలర్ట్లో ఉంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ యుద్ధం ఇండియాకెందుకంత ముఖ్యమైంది? సింపుల్గా చెప్పాలంటే, 1. ఆయిల్ క్రైసిస్ బిగ్గెస్ట్ డేంజర్. ఇండియా ఒక పెద్ద ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. మనం వాడే పెట్రోల్, డీజిల్లో చాలా భాగం మధ్యప్రాచ్యం నుంచే వస్తుంది. ఇక్కడ ఒక కీలక పాయింట్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ రూట్. ప్రపంచ ఆయిల్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే, ఈ యుద్ధం వల్ల ఈ రూట్ని ఇరాన్ క్లోజ్ చేసింది, కానీ ఇండియా స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఎంత అయినా డేంజర్ మనకి కూడా ఉంది. షిప్స్ పై దాడులు జరుగుతున్నాయి. ఆయిల్ సప్లై స్లో అవుతుంది. ఒకవేళ ఇది జరిగితే వెంటనే ప్రభావం పడేది మన మీదే. ఎలా అంటే, పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి, డీజిల్ ఖర్చు భారీగా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా ఖరీదవుతాయి. అంటే ఇది కేవలం ఆయిల్ సమస్య కాదు, ఇది మన డైలీ లైఫ్ మీద నేరుగా ప్రభావం చూపే సమస్య. వార్ అక్కడ జరుగుతోంది, కానీ ప్రభావం మన జేబుపై పడుతుంది. లక్షలాది భారతీయులు గల్ఫ్లో పనిచేస్తున్నారు. యుద్ధం పెరిగితే వాళ్లను ఇండియాకు తీసుకురావాలి. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం. ఇండియా ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్లో ఉంది. ఆయిల్ స్టాక్స్ మానిటర్ చేస్తోంది. ఇతర దేశాలతో టచ్లో ఉంది. స్పెషల్ క్రైసిస్ టీమ్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు అని క్లియర్గా చెప్పింది. ఒకవేళ పరిస్థితి ఇంకా చెడిపోతే పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయి, ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జాబ్ మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది. కానీ గమనించండి, కోవిడ్ లాంటి పూర్తి లాక్డౌన్ రావడం చాలా చాలా తక్కువ అవకాశం. సో స్ట్రెయిట్గా ఒక విషయం చెప్తాను, ఇండియాలో ఎలాంటి లాక్డౌన్ ప్రకటించలేదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. మోదీ గారు చెప్పింది, ప్రస్తుతం గ్లోబల్ పరిస్థితులు సీరియస్గా ఉన్నాయి, కోవిడ్ టైంలా అలర్ట్గా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం రెడీగా ఉంది, మనం పానిక్ అవ్వకూడదు. కానీ సోషల్ మీడియాలో దీన్ని లాక్డౌన్ వస్తుంది అని తప్పుగా చూపిస్తున్నారు. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫేక్ న్యూస్ నమ్మకండి. అప్డేట్స్ను నమ్మకమైన సోర్స్ల నుంచి మాత్రమే ఫాలో అవ్వండి. ఇలాంటి నిజమైన మరియు క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.